బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 తుది అంకానికి చేరుకుంది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే 13 వారానికి చేరుకుంది. అంటే మరో 2 వారాల్లో ఈ షోకు ఎండ్ కార్డ్ పడనుందన్నమాట. దీంతో టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు? గ్రాండ్ ఫినాలేకి ఎవరు వెళతారు? బిగ్ బాస్ కప్పు ఎవరు కొడతారన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో 8 మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. ఈ వారం 2ని ఎలిమినేట్ చేసి 6గురితో గ్రాండ్ ఫినాలే నిర్వహించే అవకాశముందని తెలుస్తోంది. ఇక ఎప్పటిలాగే ఈ వారం నామినేషన్స్ కూడా హోరాహోరీగా సాగాయి. ఈసారి షుగర్తో చేసిన సీసాని తలమీద కొట్టి నామినేట్ చేయాలని బిగ్ బాస్ కంటెస్టెంట్లకు చెప్పాడు. దీంతో హౌస్మేట్స్ మధ్య గట్టిగానే వార్ నడిచింది. ముందుగా ఇమ్మాన్యుయేల్ రీతుడిమాన్ ఇద్దరినీ నామినేట్ చేశాడు. అలానే భరణి, సంజన, డీమాన్ ఇద్దరినీ నామినేట్ చేశాడు. అలానే రీతూ ఏమో సుమన్ శెట్టిని నామినేట్ చేసింది. ఇలా మొత్తానికి నామినేషన్స్ ప్రక్రియ పూర్తయ్యేసరికి మొత్తం 6గురు లిస్ట్లో చేరారు. కాగా ముందు భరణి ముందు నామినేషన్స్లో లేడు. అయితే కళ్యాణ్కి ఒకరిని సేవ్ చేసి నామినేషన్స్లో లేని మరొకరిని స్వాప్ చేసే పవర్ బిగ్ బాస్ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో కళ్యాణ్ ఇమ్మాన్యుయేల్ని సేవ్ చేసి ఆ ప్లేస్లో భరణిని నామినేషన్స్లో చేర్చినట్లు తెలిసింది. అలా ఇమ్ము ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యాడు. భరణి అడ్డంగా బుక్ అయ్యాడని తెలుస్తోంది. ఇక కెప్టెన్గా ఉన్న కళ్యాణ్ కూడా ఈ వారం ఎలిమినేషన్స్ నుంచి సేఫ్ అయినట్టే. వీరిద్దరు కాకుండా తనూజ, భరణి, డిమాండ్ పవన్, సంజన, సుమన్ శెట్టి, రీతూ చౌదరి నామినేషన్స్లో ఉన్నారు. దీనికి సంబంధించి ఇవాల్టి రాత్రి ఎపిసోడ్లో ఫుల్ క్లారిటీ రానుంది. ఇక ఈ వారం నామినేషన్స్ లిస్ట్ గమనిస్తే రీతూ చౌదరి, సుమన్ శెట్టి డేంజర్ జోన్లో నిలిచే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. రీతుకు బయటినుంచి ఫ్యాన్స్ సపోర్ట్ ఎక్కువగా ఉంది. కాబట్టి మరీ ముఖ్యంగా సుమన్ శెట్టి తన ఆటతీరును మెరుగుపర్చుకోకపోతే ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.